పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఎన్టీపీసీ టీటీఎస్ జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రజలతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాగూర్. ఎన్టీపీసీ ప్రవహిత ప్రాంతాలు అయినటువంటి కాశీపల్లి, మాతంగి కాలనీ, ఎలుకలపల్లి, లక్ష్మీపురం, ఎలుకలపల్లి గేట్, గుంటూరుపల్లి, కుందనపల్లి, మల్లెలపల్లి, రాజాపురం, మేడిపల్లి, అన్నపూర్ణ కాలనీ, చల్లపల్లి, దుర్గాపల్లి, గోలివాడ, మల్కాపురం, వేర్లపల్లి, రాణాపురం, కన్నాల, బాబుల నాయక్ తండా, జంగాలపల్లి మొదలగు గ్రామాల ప్రజలు ఎన్టీపీసీ వలన అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆయా గ్రామాల ప్రజల శ్రేయస్సు కోసం, వారి ఆరోగ్యం కోసం, అదేవిధంగా ఆయా గ్రామాల అభివృద్ధికి అవసరమైన సౌకర్యాల కల్పన గురించి ఎమ్మెల్యే శ్రీ మకాన్ సింగ్ అధికారులకు ఆయా గ్రామాల ప్రజలతో కలిసి తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కానీ ఇవన్నీ వస్తున్నాయని చెప్పి మేము ఇండస్ట్రీ వద్దంటలేము సార్. మేము ఇండస్ట్రీ కావాలి, మేము కష్టపడతాం, మేము దేశానికి వెలుగునిస్తాం, రాష్ట్రాలకు వెలుగునిస్తాం, బొగ్గు వెలుగునిస్తాం, దేశానికి వెలుగునిస్తాం, యూరియా తయారు చేస్తాం, రైతన్నకు సహకరిస్తాం. కానీ మాకు పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, మాకు చెట్లు నాటాలి, మాకు రోడ్ వేయాలి, మాకు వెల్ఫేర్ చేయాలి, మా ఆరోగ్యాలు చూడాలి. అవి మీరు పెట్టే వేల కోట్లలో ఇది ఒక శూన్యం, ఇది ఒక శూన్యం, కేవలం పీనట్స్. ఇది నిర్లక్ష్యం. మా రాష్ట్రానికి సంబంధించిన, మా ప్రాంతానికి సంబంధించిన, మా జిల్లాకు సంబంధించిన 50 కిలోమీటర్ల దూరంలో మేము నష్టపోతున్నాం. మాకు కాకుండా మాకు వెచ్చించాల్సిన నిధులు మీరు హైదరాబాద్లో సీసీ కెమెరాలు పెడతారు, ఇక్కడ పోలీసులు అడిగితే ఏమి ఇయ్యారు. కానీ మా పోలీసులు ఎవరు రాలేకుండా ఎంత కట్టడేస్తారు కూడా. మీకు సేవ చేస్తున్నారు, ఇక్కడ జనం పెరగాలి, ఇండస్ట్రీ రావాలి అని వాళ్ళు సహకరిస్తున్నారు. వారిని కూడా అభినందిస్తా ఉన్నారు. ఇవాళ కాస్ట్ వస్తుంది 1,00,000 టన్నుల బొగ్గు రోజు కాలుస్తే సార్, దాంట్లో వచ్చేటువంటి కాలుష్యం ఎంతలో ఒక్కసారి గమనించాలి. దాంట్లో వచ్చేటువంటి కాలుష్యం ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, ఐఎమ్ సారీ టు సే దిస్, మీరు రబ్బర్ స్టాంప్ తిరుగున్నారు సార్. ఇక్కడ మీరు రబ్బర్ స్టాంప్ తిరుగున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ పైన రోజు కంప్లైంట్ చేసి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఎన్టీపీసీ ప్రభావిత ప్రజలు, మేయర్ అనిల్ కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.